పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ అంటే డాక్టర్తో సంబంధం లేకుండా సామాన్య ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి ఈరోజు మహిళా డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, డాక్టర్ మీద దాడి జరగడం ఇటీవల సర్వసాధారణంగా మారుతుంది సార్. ఒకవేళ పేషెంట్ అనారోగ్యంతో మరణించిన డాక్టర్ నిర్లక్ష్యం అంటూ డాక్టర్లపై దాడి చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఎలా చూడొచ్చు? ఎలాంటి చట్టాలు వస్తే ఇవి ఆగే అవకాశం ఉంది? నా పేరు డాక్టర్ రామ్మోహన్. నేను నెల్లూరు ఐఎంఏ ట్రెజర్ కోశాధికారిని మరియు షుగర్ థైరాయిడ్ డాక్టర్ నిపుణుల్ని పొగతోట. ముఖ్యంగా ఈరోజు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కలకట్టాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసి అందరూ చాలా బాధాకరం. తోటి సోదరుడు అయినటువంటి ఒక పీజీ వైద్య విద్యార్థిని మీద ఇలాగ లైంగిక దాడి జరగటం, తన్ని ఇలాగ మర్డర్ చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఇది దేశవ్యాప్తంగా అందరు డాక్టర్లని డిప్రెషన్కి ప్లస్ బాధకి గురి చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అందరూ మగవారు కానీ లేడీస్ కానీ అందరినీ సరిగా చూసుకొని జాగ్రత్త సమాజంలో మనం మంచిని పెంపొందించాల్సిన తరుణంలో ఇలాంటి విషయాలు జరగడం వల్ల ఏమవుతుందంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ఖండించి ముఖ్యంగా ప్రొటెక్షన్ కావాలన్నమాట మహిళలకి, అందరినీ సోదరభావంతో చూస్తూ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఇబ్బందులు తీర్చడమే మన ముఖ్య బాధ్యత అనమాట. ఎప్పుడైతే ఒక డాక్టర్ మేము పీజీ చేస్తామన్నమాట, డ్యూటీలు చేస్తుంటాం. పీజీ టైంలో ఎంతో కష్టపడి 36 hours 30 hours డ్యూటీలు చేసి అక్కడ మాకు ఫెసిలిటీస్ కూడా ఉండవు. గవర్నమెంట్ కాలేజీలో చిన్న బెడ్ మీద రూముల్లో ఎక్కడ దొరికితే అక్కడ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భం చూసి అలాగా వాళ్ళ మీద పాశవికంగా ఇలా దాడి చేయడం అనేది చాలా అమానుషము. దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీలో ఒక లేనిపోయినటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మనందరి మీద. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు దీన్ని మనం తీవ్రంగా పరిగణించి ముఖ్యంగా ఈ పొలిటీషియన్స్ ప్లస్ పోలీస్ వాళ్ళు వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటివి మళ్ళా జరగకుండా చూస్తుంది. అంటే ఇలాంటి బ్యాడ్ థింగ్స్ చేసే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే రియాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు అని వాళ్ళకి అనిపించే విధంగా ఉంటే మాత్రమే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. అంటే వీటికి కఠిన చర్యలు మరియు స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పనిష్మెంట్ ఇవ్వకుండా వీళ్ళకి బెయిల్ ఇవ్వటము, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం ఇలాంటివి చేయటం ద్వారా ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే సమాజంలో ఇప్పుడు ఈరోజు ఎలాగైతే వైద్య వృత్తిలో ఉన్నటువంటి అందరు డాక్టర్లు తిరగబడుతున్నారో, వాళ్ళ సాలిడారిటీ ప్రదర్శిస్తున్నారో, ఇది ఏ ఒక్క వైద్యులకే కాదు, ఎటువంటి మహిళకైనటువంటి ఇలా జరిగినా సరే మనం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ముఖ్యంగా సమాజంలో మార్పు రావాలి, మగవాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇటువంటి బ్యాడ్ థింగ్స్ మళ్ళా జరగకుండా గవర్నమెంట్ మరియు పోలీస్ వ్యవస్థ మరియు పొలిటికల్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యి ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని కాకుండా దీన్ని ఒక మేజర్ ఇష్యూగా తీసుకొని మనము సంఘీభావం ప్రకటించి వీళ్ళకి హెల్ప్ చేయగలిగితేనే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉంటాయి.